ఓకే డియర్స్, ఎస్టర్డే క్లాస్లో మనం సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ నేర్చుకున్నాం కదా. టుడే క్లాస్లో మనం ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ నేర్చుకున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం మనం చేస్తూ ఉన్న పని, ప్రస్తుత సమయంలో మనం ఏ పని అయితే చేస్తూ ఉంటామో, నేను తింటూ ఉన్నాను, నేను రాస్తూ ఉన్నాను, నేను చదువుతూ ఉన్నాను అని తెలియజేసేదే ప్రెజెంట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అంటే నిన్న నేను ఈ సమయానికి చేస్తూ ఉన్నాను, నిన్న నేను రాస్తూ ఉన్నాను, నిన్న నేను చదువుతూ ఉన్నాను అని తెలియజేసేది పాస్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటన్నా, రేపు నేను చదువుతూ ఉంటాను, లేకపోతే రేపు నేను ప్రయాణం చేస్తూ ఉంటాను, రేపు నేను రాస్తూ ఉంటాను అని చెప్పేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం ఏదైనా పని జరుగుతూ ఉంది అని చెప్పేది. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. ఐ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ యామ్ వస్తుంది. తర్వాత V4 అంటే వెర్బ్కి ఇన్ఫార్మ్, నేను రాస్తూ ఉన్నాను, ఐ ఆమ్ రైటింగ్. ఆమె రాస్తూ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఈ, షీ, ఇట్ వస్తే కనుక ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈజ్ వస్తుంది. షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈజ్ అంట. షీ ఈజ్ రైటింగ్. నెక్స్ట్ సబ్జెక్టు దే, యూ, వి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఆర్ వస్తుంది. అంటే యూ వచ్చినా, వి వచ్చినా, దే వచ్చినా హెల్పింగ్ వర్బ్ ఆర్ వస్తుంది. ఇక్కడ వెర్బ్ V4 వస్తుంది. అంటే వెర్బ్కి ఇన్ఫార్మ్ యాడ్ చేస్తాం. దే ఆర్ రైటింగ్, యు ఆర్ రైటింగ్, వి ఆర్ రైటింగ్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటమ్మా, గతంలో, నిన్న అయితే మొన్న, ఆ సమయానికి జరుగుతూ ఉంది అని చెప్పే సెంటెన్స్. ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ తర్వాత వజ్, హెల్పింగ్ వర్బ్ వజ్ కానీ వర్ కానీ వస్తుంది. సబ్జెక్ట్ ఐ వస్తే వజ్ వస్తుంది, షీ వచ్చినా వజ్ వస్తుంది, హీ వస్తే వజ్ వస్తుంది. అయితే చూడండి, ఐ వాజ్ రైటింగ్, షీ వాజ్ రైటింగ్, హీ వాజ్ రైటింగ్. నెక్స్ట్ సబ్జెక్ట్ దే, వి, యూ వస్తే కనుక హెల్పింగ్ వర్బ్ వర్ వస్తుంది ప్లూరల్కి. విన్నాను, అక్కడ సింగులర్ అయితే వజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. V4 కామన్. దే ఆర్ రైటింగ్, we were writing. Okay nana, they were writing, we were writing. Next nani, ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ఫ్యూచర్ అంటే నెక్స్ట్ భవిష్యత్తులో, ఇవాళ లేకపోతే ఈవినింగ్ కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ ఆ పని ఆ సమయంలో చేస్తూ ఉంటాము అని తెలియచేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V4. ఇక్కడ సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ విల్ బి వస్తుంది. సో నేను రేపు ఈ సమయానికి రాస్తూ ఉంటాను, ఐ విల్ బి రైటింగ్. ఆమె రేపు రాస్తూ ఉంటుంది, షీ విల్ బి రైటింగ్. రేపే అని కాదు, ఈవినింగ్ అని కూడా, నెక్స్ట్ టైం ఏదైనా 1 అవర్ తర్వాత, 2 అవర్స్ తర్వాత అని చెప్పేటప్పుడు కూడా మనం యూజ్ చేస్తాం. దే విల్ బి రైటింగ్, వాళ్ళు రేపు అయితే వాళ్ళు ఈవినింగ్ రాస్తూ ఉంటారు. ఓకే నన్ను అర్థమైందా లేదా? అలాగే ఏదైనా సరే సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే విల్ బి ప్లస్ V4 వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 3 టెన్సెస్ మన పిల్లలు ఈజీగా నేను వెరపిస్తాను అని చెప్తారు. ఓకే, సేమ్ ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ మన పిల్లలు నేను ఒక వెరప్ ఇస్తాను, వాటిని చేంజ్ చేస్తారు, సెంటెన్స్ చెప్తారు. సి, I am seeing, పాస్ట్, I was seeing, future. I will be seeing. గుడ్. కుక్, I am cooking, I was cooking, I will be cooking. దే యూజ్ చేయండి ఇప్పుడు. ప్లే, They are playing, they were playing, they will be playing. నెక్స్ట్ షీ యూజ్ చేస్తే రీడ్. She is reading, she was reading, she will be reading. వాకింగ్. She is walking, she was walking, she will be walking. గుడ్. వాచ్. She is watching, she was watching, she will be watching. మేక్, వీ యూజ్ చేయండి. We are making, we were making, we will
గుడ్